गिरः जुम्नैर्वाजेभिरागतं वाजश्चमे प्रथमश्चमे प्रयतिश्चमे प्रथितिश्चमे धीतिश्चमे क्रतुश्चमे स्वरश्चमे श्लोकश्चमे श्रावश्चमे श्रुतिश्चमे ज्योतिश्चमे सुवश्चमे प्राणश्चमे पानश्चमे ज्ञानश्चमे दुष्टमे चित्तञ्चमाधीतञ्चमे वाक्चमे मनश्चमे चक्षुश्चमे श्रोत्रञ्चमे दक्षश्चमे बलञ्चमोजश्चमे सहश्चमायुश्चमे जराचम आत्मा चमे तनूश्चमे शर्म चमे वर्म चमे प्राणि चमे स्थानि चमे परोगोषि चमे शरीराणि चमे ज्येष्ठञ्चमाधिपत्यञ्चमे मन्युश्चमे भावश्चमे मश्चमे भद्रमे जयमा चमे महिमा चमे मन्मा चमे प्रतिमा चमे द्राभुया चमे वृद्धञ्चमे वृद्धिश्चमे सत्यञ्चमे श्रद्धा चमे जगच्चमे धनञ्चमे वशश्चमे विशिष्टमे सुकृतञ्चमे वित्तञ्चमे वेद्यञ्चमे भूतञ्चमे भविष्यच्चमे सुगञ्चमे सुपथञ्चमरुद्धञ्चमरुद्धिश्चमे क्लृप्तञ्चमे क्लृप्तिश्चमे मतिश्चमे सुमतिश्चमे पार्वती पतये हर हर महादेव हर అమ్మ ఎవరైతే బియ్యం తెచ్చుకున్నారో బియ్యం విగ్రహాల పైన వేయండి మిగతా ధాన్యం వడ్లు పైన బియ్యం తప్ప ఏ ధాన్యం తెచ్చినా కూడా తెచ్చిన కవర్లో ఇంట్లో చేసేది లేదా ఇక్కడ గిన్నె ఉంటుంది సామాన్ గిన్నెలో వేయండి ఆ బియ్యం పైన వస్తే ఉపయోగం కావు కదా అంటే లేకపోతే మనకు ఉపయోగం కావాలి కాబట్టి మీరందరూ గమనించండి ప్రతిదీ భక్తుల మీద చెప్పడు కాబట్టి బియ్యం మాత్రమే విగ్రహాల పైన వేయండి మిగతా ధాన్యం ఏ ధాన్యం తెచ్చినా కూడా ఇక్కడ గిన్నె ఉంటుంది గిన్నెలో వేయండి లేదా ఆ కవర్లు సాంబార్ ముందు పెట్టండి పైన పెట్టండి కవర్లు సాంబార్ ముందు పెట్టండి ఈ అర్థం కాకపోతే పక్కన వాళ్ళకి అడగండి తెలుసుకోండి తప్ప తప్పు చేయకండి ఎవరు కూడా సీతారామచంద్ర భగవానికి ఇప్పుడు సాంబార్కి హారతి ఇచ్చిన తర్వాత మీరందరూ కొనుగోలుగా వచ్చి ఇక్కడ ధాన్యం వేసి భోజన ప్రసాదం స్వీకరించండి. తిరిగి సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. వచ్చే వాళ్ళందరూ కూడా తోచిన వస్త్రాలు జాకెట్ బట్టలు షెల్లాలు తర్వాత పూలు ఎన్ని తోస్తే ఎన్ని కిలో 2 కిలోలు ఎన్ని అయినా సరే అనుకూలం మీకు ఎంత తోస్తే అంత పువ్వులు ఎంత తోస్తే అంత పండు ఏ పండ్లు అయినా సరే ఎన్ని వస్తే అన్ని పండ్లు తీసుకొని రండి. ఎంత వస్తుంది దక్షిణ ఆ దక్షిణ కూడా సాంబారి పైస ప్రమాణ చేస్తాం అంటే అన్నితో సాంబార్ని నింపడం పైసలతో అయినా పూలతో అయినా పండ్లతో అయినా నింపడం కాబట్టి తర్వాత దీపాలు 10 ఇస్తారా 5 ఇస్తారా 11 ఇస్తారా 12 ఇస్తారా మీ ఇష్టం. దీపాలు పిండి దీపాలైనా సరే ప్రమిదలైనా సరే 3 రోజులు అన్నీ మీరే తెచ్చుకోవాలి. దీపాలు తీసుకుని రావాలి. అక్కడ నుంచి వాయిద్యంతో అలాంటి ఏ